ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి బాలాగారు మీరు చేసేది? అలా చెయ్యొచ్చా? బామ్మగారు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టచ్చా? మరి నేను చదువుకుంటానంటే బామ్మ వద్దానచ్చా? అనకూడదు కదా. నేను గుడ్ బాయ్గా మారాలంటే చదువుకోవాలని నువ్వే చెప్పావు కదా, అందుకే అలా చేశాను. కానీ ఏం కాలేదు కదా, బామ్మ చదువుకోవడానికి ఒప్పుకుందిగా. ఆ, అవును, కానీ మీరు బుద్ధిగా చదువుకోవాలి. ఆ, పిల్లలతో గొడవ పడకూడదు. మీ వల్ల ఎవ్వరికి ఏమీ కాకూడదు. అలా అయితేనే మిమ్మల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం. ప్రామిస్ చేశానుగా సుందరి. అలాగే నేను ఏ పొరపాటు చేయకుండా, ఏ గొడవ చేయకుండా చదువుకుంటా. సరే, అయితే నేను చెప్పినట్టు చేస్తారు కదా? ఆ, నువ్వు చెప్పినట్టే చేస్తా. అయితే ఒక్కసారి అటు చూడండి. రేపు ఉదయం నుంచి మీరు ఏం చెయ్యాలో మొత్తం టైం టేబుల్ ప్రిపేర్ చేసి పెట్టాను. దాన్ని మీరు ఫాలో అవ్వాలి, ఓకేనా? సరే. ఉదయాన్నే 6 గంటలకి నిద్ర లేవాలి. ఉదయాన్నే 6 గంటలకి నిద్ర లేవాలి. 6 to 6:30 యోగా చేయాలి. నువ్వు నాకు యోగా నేర్పావుగా, చేసేస్తా. 6:30 to 7 మీరు ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఓకే, 7 కల్లా స్కూల్ యూనిఫామ్ వేసేసుకుంటా. 7 to 8 వరకు బుద్ధిగా ఇచ్చిన పాఠాలన్నీ రివైజ్ చేసుకోవాలి. అలాగే సుందరి. 8కి స్కూల్కి వెళ్ళాలి. ఓకే. మళ్ళీ స్కూల్ అయిపోగానే ఎట్టూ వెళ్లకుండా బుద్ధిగా స్కూల్ బస్ ఎక్కి ఇంటికి రావాలి. అలాగే సుందరి. 6 గంటలకి ఇంటికి రాగానే స్నాక్స్ తినేసి హోంవర్క్ చేయాలి. డన్, చేస్తా. 7:30కి డిన్నర్ చేసి 8 నుంచి పాఠాలన్నీ రివిజన్ చేసుకోవాలి. 9కి పడుకోవాలి. అలాగే. నువ్వు నా భార్యవి కదా, నీ మెళ్ళో నేను తాళి కట్టాను కదా, ఇవన్నీ నువ్వే గుర్తు చేయాలి. నాకు నిద్ర పట్టకపోతే నువ్వే కథలు చెప్పాలి, నన్ను బుజ్జగించాలి. నువ్వు స్టోర్ రూమ్లో ఉండొద్దు, ఈ రూమ్లో ఉండు. సుందరి, సుందరి ఏమైంది? అబ్బా, అయ్యో, బ్లడ్. అయ్యో, సుందరి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది బాలాగారు. బ్లడ్ ఏం రావట్లేదు కదా? నీకేమన్నా జరిగితే నేను ఎందుకో తట్టుకోలేను సుందరి, నాకు చాలా ఏడుపు వస్తుంది.